అక్కడే కంబలకొండ అయితే ఉంటుంది, దాని ఆపోజిట్లో మన జూ పార్క్ అయితే ఉంటుంది మనకి. చూడండి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది మొత్తం అంతా మనకి. ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ మామూలు చిన్నపిల్లలకి బొమ్మలు అమ్ముతారు కదా ప్రతి దగ్గరే, అలాగే అమ్ముతారు. నెక్స్ట్ 2 వీలర్ 4 వీలర్ 3 వీలర్ మొత్తం పార్కింగ్ అంతా ఇక్కడే. నెక్స్ట్ దాని కాస్ట్లు ఎలా ఉన్నాయి కూడా మీకు చూపిస్తాను ఉండండి. చూసారు కదా పార్కింగ్ ఛార్జెస్ అయితే 2 వీలర్కి అయితే 10 రూపాయలు అంట, ఆటోకి కార్కి అయితే 30, మినీ బస్కి 50 రూపాయలు, లారీలకి అయితే 100 రూపాయలు. చూసాను కదా టికెట్ బుకింగ్ కౌంటర్ దగ్గర దేనికి ఎంత అయితే ఉన్నాయి. పెద్దవాళ్ళకి అయితే 70 రూపాయలు, చిన్నపిల్లలకి అయితే 30 రూపాయలు అంట. నెక్స్ట్ చూడండి బ్యాటరీ వెహికల్స్ మీద వెళ్ళిపోవాలంటే 70 రూపాయలు అంట. చూడండి డిఫరెంట్ 4 వీలర్స్ వెళ్ళిపోతే 750, వీడియో కెమెరాకి అయితే 200 అంట, స్టిల్ కెమెరా 50 రూపీస్. ఎవ్రీ మండే కూడా హాలిడే ఇది. మనకి వైజాగ్ జూ పార్క్ వచ్చేసి మార్నింగ్ 9:30 నుంచి 5 గంటల వరకు అయితే ఉంటుంది. కానీ 4:30 వరకే టికెట్లు అయితే ఇస్తారు. లోపల ఉన్న బయటికి రావడానికి అయితే 5:30 వరకు అయితే టైం అయితే ఉంటుంది. లోపలికి ఎంటర్ అయిపోయాక మనకైతే క్లాక్ రూమ్ అయితే ఇక్కడే ఉంటుంది. ఓవర్ లగేజ్ అయితే ఇక్కడ పెట్టుకుని అయితే మొత్తం తిరగవచ్చు, ఎందుకంటే మొత్తం పట్టుకొని మనం క్యారీ చేయలేం కాబట్టి ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ డ్రింకింగ్ ఫెసిలిటీ కూడా స్టార్టింగ్లోనే అయితే ఉంది. ఇంకోటి ఏమనుకున్నారు బ్యాటరీ వెహికల్స్ అని చెప్పాను కదా, చూడండి ఇలా వచ్చేది తీసుకెళ్తారు. మనిషికి అయితే 70 రూపాయలు అండి గంటకైతే, చిన్నపిల్లకి అయితే 50 రూపాయలు, ఫ్యామిలీ మొత్తానికి అనుకోండి 700 అయితే తీసుకుంటారంట. బ్యాటరీ వెహికల్స్తోనే సైకిల్స్ కూడా ఉన్నాయి, మేబీ ఇవేనో మరి ఏమో తెలియదు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే నాకేం కనిపించలే. ఇక్కడైతే టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది మన బ్యాటరీ వెహికల్స్కి అయితే. మొత్తం లోపల జూ పార్క్ అంతా ఎలా ఉంటుంది ఏంటో కూడా ఇక్కడైతే చూపించారు. చూడండి ఏ ప్లేస్లో ఎక్కడికి వెళ్తే ఏముంటాయని కూడా ఇక్కడైతే ఉన్నది క్లియర్గా. మొత్తం అంతా 625 ఎకరాలు అంట. చూద్దాం ఎంతవరకు అవుద్ది, ఎంత కూడా ఏమేమి ఉంటాయని కూడా. మనకి ఇది ఏమనుకున్నారు స్టార్టింగ్ చూసారు కదా యు ఆర్ హియర్ అని చెప్పింది. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ హైవే దగ్గర నుంచి అయితే మనం ఇక్కడైతే స్టార్ట్ చేసి సాగర్నగర్ గేట్ దగ్గర అయితే మనం మోస్ట్లీ ఫ్రంట్ గేట్ నుంచి రావడమే బెటర్ భయ్యా. ఎందుకనుకున్న చిన్నాళ్ళ నుంచి పెద్ద ఆటలకి అయితే వెళ్తాం. అదే సాగర్నగర్ గేట్ అనుకో ముసలి నుంచి అయితే ముందు వరకు వస్తే మనకు అంత ఫీల్ ఉండదు. సో మనం అయితే మెయిన్ ఎంట్రన్స్ వచ్చేస్తే బెటర్. అది నుంచి ఇలాగ వచ్చేస్తే చెప్పాను కదా బ్యాటరీ వెహికల్స్ క్లాక్ రూమ్స్ అవన్నీ కూడా ఉంటాయని చెప్పి. చూడండి ఇటువైపు అయిపోతే నెమళ్ళు పాములు అవన్నీ ఉంటాయి, జిరాఫీలు కూడా. ఇటువైపు వెళ్ళిపోతే చూసారు కదా అసలు మెయిన్ మనకి ఇవే కావాలి, నీటి ఏనుగులు, చిరతపుల్లులు, ఏనుగులు, ఖడ్గమృగాలు అన్నీ కూడా. ఇది వెట్లాండ్ బర్డ్స్ అని చెప్పి డిఫరెంట్ బర్డ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ స్టార్టింగ్లోనే మంచిగా అయితే కనిపించాయి. ఈ ముక్కు ఎంత ఉన్నాయో కాళ్ళు అంత ఉన్నాయి ఏ పొలంలాగా. చూడండి ఎంత ఉన్నాయో, చాలా ఎక్కువైతే ఉన్నాయి. ఇక్కడ కూడా బాతులు అయితే ఉన్నాయి స్టార్టింగ్లోనే. చూసారు కదా నల్ల బాతులు అయితే ఉన్నాయి భయ్య. చూడండి స్టార్టింగ్లోనే ట్రైన్ అయితే వచ్చేస్తుంది. అది ఉందో లేదో కూడా చూద్దాం. ఉంది భయ్యో. చూడండి నీటిలో విశ్రాంతి తీసుకుంటుంది. ఈ రైన్ అయితే చూసుకున్నాం కదా, దీని ఆపోజిట్లోనే మనకి అక్వేరియం కూడా ఉంటుంది అక్కడ. చూస్తున్నాం కదా అదే అక్వేరియం, ఫిష్ అక్వేరియం అయితే ఉంటుంది డిఫరెంట్ చేపలతో. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళిపోవచ్చు మనం. అక్వేరియం ఉంది కదా. చూడండి టికెట్ కాస్ట్ వచ్చేసి పెద్దవాళ్ళకి అయితే 4 రూపాయలు, బుడతలకి 2 రూపాయలే. టికెట్ అయితే ఇలాగ అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళకి చూద్దాం ఎలాగ ఉంటుంది ఏంటో కూడా. ప్రవేశము బ్లాక్ షార్క్, వైట్ షార్క్, నెక్స్ట్ ఏవో రకరకాలు ఉన్నాయి భయ్య చేపలు. నచ్చుండే ఇదే మొత్తం 4 రూపాయలు అంటే. ఇదేంది భయ్య ఏదో ముసల్లాగా ఉంది. చూడండి ఇది చేపల లేదు, ఇది ముసల్లాగా ఉంది. ఇది పళ్ళు అవిని ఎంత పెద్ద ఉంది. అలా ముందుకైతే వచ్చాయి. ఈసారి ఏదో లక్ బాగుంటే ముందుకు కనబడతాయి, లేకపోతే అక్కడ ఎక్కడో ఉంటాయి. కానీ లక్కీ చూడండి 2 ఉన్నాయి, 2 కూడా వచ్చాయి. చూడండి అక్కడ కూడా ఉన్నది ఇంకోటి ఏదో, అదైతే రాలే. ఈ దర్శనం మనకి లక్క బాగుంది కాబట్టి 2 అయితే వచ్చాయి ఇక్కడికి. ఇక్కడ చూస్తున్నాం కదా లెమర్ అని చెప్పి, అది అక్కడైతే రెస్ట్ తీసుకుంటుంది, రావట్లేదు. కానీ అయితే చార్లు లాగా అయితే ఉంది. అది ఏదో లెమరే డిఫరెంట్ ఉంటాయేమో. అసలు అవి అయితే స్టార్ట్ అవుతాయండి. చూడండి చిరతపుల్లు అవి కూడా, నక్కలు మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఉంటాయంట. కోతులు అవి కూడా చూద్దాం. చూడండి అడవి కుక్క అని ఉన్నది కదా, చూపిస్తాను చూడండి. అది వచ్చింది బయటికి. ఇక చూసారా ఇక్కడ చింపాంజీ అని చెప్పి ఉన్నది, కానీ ఇక్కడ ఏ జంతువు ఏ బొక్కలేదు ఎక్కడన్నా. చూడండి హైనా అయితే ఉందంట. ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది చూడా, చూడండి చిట్టని కథలు అయితే నిద్రిస్తుంది. కాళ్ళు చేతులు కదుపుతున్నాయి చూసారు చెవులు విని, అదే అనమాట. ఇక చిరతపులు అంట. పులి దగ్గరికి అయితే వచ్చేసాం. ఎక్కడ ఉంది అయితే కూడా చూద్దాం. లేదండి లక్కీగా అయితే ఉంది భయ్య. ఇదైతే లంచ్ టైంకి
లంచ్కి అయితే వెళ్ళినట్టుంది. లక్కీ ఇక్కడైతే కనిపించింది నాకు. ఈ చిరుత అయితే లేచింది. రాయల్ బెంగాల్ టైగర్ దగ్గరికి అయితే వచ్చేసామా. చూడండి అక్కడ ఉంది, పడుకొని రెస్ట్ తీసుకుంటుంది. అన్ని జంతువులు చాలా సాలిడ్గా ఉన్నాయి. ఏంది ఎండిపోయినట్టు కానీ అలాగే లేదు. మంచిగా పెడుతున్నారు అనుకో ఫుడ్. అది కూడా పోలండి, ఇలా చూసుకుంటేనే బాగుంటుంది. వైట్ టైగర్ అయితే ఉంటుందంట, అదైనా సరే ఉందో లేదో కూడా చూద్దాం. మోస్ట్లీ మనకు చిరుతపులు కనిపించింది, బెంగాల్ టైగర్ అయితే కనిపించింది. ఈ వైట్ టైగర్ కూడా కనిపిస్తే కొద్దిగా సాటిస్ఫాక్షన్. వైట్ టైగర్ అయితే అక్కడైతే ఉంది. అదిగో చూసారు కదా, పులి అయితే అయిపోయింది కదా. ఇదంతా బోర్డ్ సెక్షన్. నిజం గ్రిల్స్ కన్నా ఇలా ఫ్రేమ్స్ బెటర్ భయ్య, క్లియర్ కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు చాలా బాగా పెట్టారు ఫ్రేమ్స్లో పెట్టేసి. అసలు లోపల ఏమన్నది ఏంటో కూడా క్లియర్గా అయితే మనకి కనిపిస్తుంది అనమాట. ఇక్కడే బోర్డింగ్స్ కూడా పెట్టారు. అది ఏం పక్షి ఏంటి, అసలు దాని ఇయర్స్ ఎన్ని అని కూడా డీటెయిల్గా అయితే పెట్టారు. చూస్తున్నారు కదా, క్లియర్గా అయితే కనిపిస్తుంది మనకి. సింహం నాకు చాలాసేపు చూసినప్పటికీ ఒక దగ్గర అయితే కనిపించింది భయ్య. చూడండి ఇదిగో ఆ పాయింట్ దగ్గర అయితే ఉంది, పడుకొని చూస్తున్నారు కదా. నేను అనుకున్నాను ఇక్కడే అనుకున్నాను, కానీ ఖనిజాలు చూడండి ఇది అలాగా గుంపు దగ్గరికి వెళ్తున్నా నాకు అర్థమైంది. అక్కడ కూడా ఉన్నాయని. అక్కడ మేత వేసారు, తింటున్నాయి. లంచ్ టైం అనుకుంటా. ఇట్లకి ఇవైతే నక్కలు చూడండి అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇలా ఫ్రేమ్స్ లాగా ఒకటి చెక్కలతో అయితే అరేంజ్ చేశారండి ఫోటోలకి అయితే. పేరంట అక్కడ తిరిగేస్తుంది. ఇదైతే అలా ఉంది, అక్కడ రౌండ్లు కొట్టేస్తుంది ఊరికే కదా. స్లాత్ బేర్ మోస్ట్లీ మనకి ఎక్కడో అక్కడక్కడ మనకి ఇలా దగ్గర కనిపిస్తున్నాయి, లేదంటే ఎక్కడ కనిపిస్తుంది చాలా దూరం కనిపిస్తున్నాయి. ఇవి పీజెంట్రీ అంట. అక్కడే మొత్తం నెమ్మళ్ళు అయ్యి కూడా ఉంటాయి, రకరకాల పక్షులు కోళ్ళు కూడా. అసలు ఏమేమి ఉన్నాయి ఏంటో కూడా చూద్దాం రండి. ఇక్కడ పింఛమై తిప్పింది, చూసినా కదా. చాలా అంటే చాలా బాగుంది. పింఛమై తిప్పింది, చూసాను కదా. సూపర్ ఉంది భయ్య. అది చూడు వైట్ కలర్ నెమ్మల. ఆ నెమ్మల దగ్గరే ఇక్కడేదో కూడా పక్షి ఉంది భయ్య. చూడండి ఎంత పొడుగు ఉందిరా బాబు. ఇది మనకి మొత్తం ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయండి. డ్రింకింగ్ ఫెసిలిటీస్ చూసారు కదా, చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ చిన్న చిన్నవి చూడండి. సో ఇది కూడా మనకు కనిపించింది. నీటి స్నానం చేస్తుంది భయ్య. ఇది చూసాను కదా, ఇక్కడ ఒకటి, నెక్స్ట్ అక్కడ ఒకటి ఉంది చూడండి. ఆ వాటర్లో కనిపించలేదు కానీ ఇదంతా ప్లేస్ దానికి ఇష్టం వచ్చినట్టు ఈత ఆడుకోవచ్చు. దగ్గరలో ఉంది నీటి. నా కాలం అంత లేదురా, అది నా చిట్నంతా తమ్మనే. అది మనకి ఇక్కడ బటర్ఫ్లై పార్క్ కూడా ఉంటుంది. చూసారు కదా, అక్కడక్కడ కనిపిస్తుంటాయి మన బటర్ఫ్లైస్. ఓన్లీ ఈ సెక్షన్లోనే కనబడుతుంది. ఏందో మోస్ట్లీ మొక్కలు ఉన్నాయనో ఫ్లవర్స్ ఉన్నాయనో కానీ. చూస్తున్నారు కదా, అది ఉంది కామన్ ర్యాట్ స్నేక్ అంట. చూడండి ఇక్కడ చెట్టు మీద అయితే ఉంది. అదిగో అక్కడైతే ఉంది. వీడియో కనిపించట్లేదు కానీ డైరెక్ట్గా అయితే కనిపిస్తుంది. ఇండియన్ కోబ్రా అంట. ఇండియన్ కోబ్రా దగ్గర కోబ్రా అయితే చెట్లో ఎక్కడుందో నాకైతే కనిపించలేదు, కానీ యాక్చువల్గా కోడిపిల్లలు అయితే నాకు కనిపించాయి లోపల. ఇదేంది మరీ దారుణంగా ఉంది నాకు తెలిసి. డైరెక్ట్ కోడిపిల్లలు అందులో పెట్టేయడం ఏంటి భయ్య. ఇన్ని 3 రకాల తాబేళ్ళు అయితే ఉన్నాయంట భయ్య ఇక్కడ. ఆ 3 రకాలు మనం ఏంటో రకం మనం చెప్పలేం, కానీ చాలా దగ్గరలో అయితే అక్కడైతే గుంపులుగా అయితే ఉన్నాయి. కానీ సెట్ అంతా ఇలా ఉంది మొత్తం. హోటల్స్ హౌస్ అంట ఇది. ఇదేంటి చూద్దాం రండి. మొత్తం గ్లాసులతో అది పెట్టి రెప్ట్ హౌస్ అని చెప్పాను కదా. ఇక్కడైతే ఇలా ఉన్నాయి. ఇదే ఉడుగుల్లో ఉన్నాయి. ఇదేంద్ర ఇది బలుల్లాగా ఈ గ్లాసుల్లో అయితే పెట్టి చాలా బాగా మంచి పని చేశారు. గ్రిల్స్లో అయితే కనిపించలేదు కదా. ఇగ్వానా అంట. ఇది చాలా పెద్దగా ఉన్నాయి. ఇవేందో గ్రీన్ ఇగ్వానా ఉంది కదా, ఇదిగా అలా అయితే ఉన్నాయి.
చాలా పెద్దగా ఉన్నాయి కూడా ఉడుము ఉంటుందంట కానీ కనిపించలే. ఇదంతా తిరిగి దోలు తీరిపోతుంది కానీ 625 రకాలు అన్నారు. కానీ నిజంగా వైజాగ్ జూ పార్క్ చాలా బెటర్ అండి, దగ్గరలో ఉంటాయి. అదే హైదరాబాద్ తిరుపతి జూ పార్క్ మనకి దోలు తీరిపోద్ది అనమాట. ఇక్కడ ఎంత దోలు తీరిన దగ్గర కనిపిస్తున్నాయి కానీ పెద్ద అనిపించలే. చూడండి బ్యాక్ గేట్ నుంచి వచ్చేస్తే వీళ్ళు వస్తున్నారు కదా, అలాగైతే మనం వచ్చేస్తాం. మనం ఫ్రంట్ గేట్ నుంచి మొత్తం అంతా కవర్ చేస్తున్నాం కాబట్టి ఈ వేలు వెళ్ళిపోతే మనకి ముసళ్ళు అవి కూడా వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి ముసలి దగ్గరికి అయితే వచ్చేసాం మాటల్లోనే. చూడండి అక్కడ చిన్నపిల్లలు ఉన్నాయి, అక్కడ పెద్దవి ఉన్నాయి. చూడండి జూమ్ చేస్తాను. ఇవైతే చిన్నవా, పెద్ద చూపిస్తాను చూడండి. అది అక్కడ డ్రెస్ తీసుకుంటున్నాయి. చూడండి ఇక్కడైతే స్టార్టింగ్లోనే ముసలైతే ఉన్నది. ఇదిగోండి చూసాను కదా ఎంత దగ్గరలో ఉందో. చూసారు కదా వాటర్ మీద గ్రీన్ కలర్ మార్క్లు ఇవి. మేబీ అదంతా రౌండ్ వేసిందో లేకపోతే ఏమైంది ఏంటో. కానీ అయితే అటు నుంచి అయితే వస్తాను. చూడండి సాగర్ గేట్ అని చెప్పాను కదా బ్యాక్ గేట్. ఇటు నుంచి కూడా మనకైతే వచ్చేసి ఎంట్రీ టికెట్లు ఇక్కడే ఉంటాయి. అన్ని ఫెసిలిటీలు ఫ్రంట్ నుంచి ఎలాగ ఉన్నాయి, బ్యాక్ నుంచి కూడా అలాగే ఉంటాయి. టికెట్ తీసేసుకొని వచ్చేసి స్టార్టింగ్లో మనకి ఫ్రంట్ గేట్ నుంచి ఎలాగైతే కనిపించే పక్షులు సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే మనం మెయిన్ ఎంట్రన్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి అయితే బ్యాక్ గేట్కి అయితే వచ్చేవచ్చు. బ్యాక్ గేట్ చూపించాను కదా, ముసల్లో చూసేసాం. ఇంకే పాములు, స్లాత్ బేరు, హిప్పో కూడా చూసాం. నెక్స్ట్ ఇవి ఇలా రిమైనింగ్ అయితే ఉన్నాయి. మెయిన్ గేట్కి వెళ్ళిపోవడానికి జిరాఫీలు, ఎద్దులు, లవ్ బోట్స్ అంట. ఇంకా అవే మనకు పెండింగ్ ఉన్నాయి. బ్యాక్ గేట్ నుంచి ఇలా ఎంటర్ అవ్వగానే సాగర్ గేట్ నుంచి అయితే ఇక్కడ ఒక క్యాంటీన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు బిఫోర్గా చూపించాను కదా, అక్కడ ఒక క్యాంటీన్, ఇక్కడ ఒక క్యాంటీన్ అని చెప్పి లేక్ వ్యూ పాయింట్ కింద బాగుంది కదా చాలా. చూడండి కూర్చోడానికి బెంచెస్ అవి కూడా అరేంజ్ చేసి ఫోటోలకి చాలా బాగుంటుంది. ఇదంతా లవ్ బోర్డ్ సెక్షన్ మొత్తం అంతా చూసారు కదా, చివరి వరకు కూడా ఉన్నాయి. చూడండి రకరకాల పక్షులు అయితే ఉన్నాయి. అమ్మ ఈ గ్రిల్స్లో ఏ బొక్క కనబడుతుంది భయ్యా అయితే నాకు బాగా అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఏమి ఉంటాయి, నెక్స్ట్ దాని ఏజ్ ఎంత, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎన్ని సంవత్సరాలు అని చెప్పి అయితే డీటెయిల్గా అయితే ప్రతి ఒక్కదానికి ఉంటాయి. రకరకాల బోట్స్ అన్నీ కూడా ఉంటాయి మనకి ఇక్కడైతే. చూసాను కదా డిఫరెంట్ నేమ్స్తో పలకడానికి కష్టంగా ఉండే బోట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మొత్తం సెక్షన్ అంతా కృష్ణ జింక్ అంట. చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా ఎక్కువ గుంపు అయితే నాకు ఇక్కడే అయ్యా బాగా కనిపించింది నాకు. ఇంకోటి ఆ లోపలికి చూసారా బ్లాక్ అండ్ వైట్గా ఎలాగైతే ఉన్నాయో మొత్తం జింకలు, అదో రకం కూడా ఉన్నాయి. ఆ రకం అక్కడ ఉన్నాయి, ఈ రకం అన్నీ ఇక్కడ ఉన్నాయి. చాలా ఎక్కువ గుంపు ఉంది. గోరంట చూసాను కదా, మనకి బాహుబలిలో చూస్తాను చూడండి, బల్లాల దేవుడు యుద్ధం చేస్తాడు స్టార్టింగ్లోనే ఫైట్, అలాగైతే ఉన్నాయి ఇవి. దాని పిల్లల్లాగా అయితే ఉన్నాయి ఇవి. పెద్దది పెట్టాడు కదా అక్కడైతే. చూడండి ఈ అడవి గేదెలు చూసారు ఎంత ఉన్నాయి ఇవి. ఇవి చూస్తే ఊరు అంత ఉన్నాయి. పులులు సింహాలు చూస్తే ఎంత ఉన్నాయి ఇవి. అవే ఇలాంటి వాటికి చుక్కలు చూపించేస్తాయి ఎంత పెద్దగా ఉన్నా సరే. మనకి ఎంత మహా అయితే నేషనల్ జియోగ్రఫీలో అప్పుడు చూస్తాం కదా వీడియోస్లో కూడా ఎంతో ఉంటాయేమో. ఇవి చూస్తే ఎంతో ఉన్నాయి సింహాలు, నెక్స్ట్ ఆవులు కూడా ఎంతో ఉన్నాయని చెప్పి అడవి గేదెలు అవి. ఇవి డైరెక్ట్ చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. మామూలు గేదెల కన్నా దారుణంగా ఉన్నాయి. దాని డబ్బులు ఉన్నట్టుగా ఉన్నాయి, అంత సాలిడ్గా కూడా ఉన్నాయి ఇవి. ఇలాంటి వాటికి ఆ పుల్లి సింహాలు చుక్కలు చూపించి మరీ వేటాడి చంపు తింటాయి. చూసుకొని ఎలా వచ్చేస్తే ఇక్కడ ఒక క్యాంటీన్ అయితే కనిపించింది. ఇది మూడోది. మన గేట్ నుంచి వస్తే ఒకటే కనిపిస్తుంది, బ్యాక్ గేట్ నుంచి వచ్చామనుకోండి రెండు అయితే కనిపిస్తాయి ఈ లైన్లోనే. అయితే ఇప్పుడు జిరాఫీ దగ్గరికి అయితే వస్తాం భయ్య. లక్కీకి ఇది కూడా ముందరే ఉందమ్మా, లేకపోతే ఇది కూడా ఎక్కడో ఉంటే తెలియపోను. చాలా బాగా అనిపించింది, మొత్తం నీట్గా కనిపించే భయ్య. మనకు వచ్చేందుకు వర్త్ అనిపించింది. ఎంత ఉన్నదిరా నాయన, ఇది కాలుతోనే కొట్టుకొట్టి చంపేద్ది. ఏమైనా వచ్చినట్టయితే పుల్లే విని దానికి కాలు దొరికినట్టయితే అయ్యిందే, లేదంటే మెడగం తగిలితే మరి ఇంకేం చేయలేము. మెడగం దొరికితే అయిపోయినట్టే. ఓకే ఒకటి ఉంది, బిఫోర్గా ఒకటి ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పి న్యూస్ కూడా వచ్చింది కదా. ఇప్పుడైతే ఒకటే ఉంది, లాస్ట్ టైం అయితే 2 ఉండాలి. జీబ్రా దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడ ఒక్కటి సింగల్ అయితే ఉంది. ఎంట్రన్స్లో ఇంకా వచ్చేస్తే నెక్టోరియల్ యానిమల్స్ అయితే ఉంటాయి. ఆస్ట్రిచెస్ కూడా ఇక్కడే ఉంటాయి, చూపిస్తాను చూడండి. ఎంటర్ అవ్వడానికి అయితే టికెట్ ఛార్జ్ అయితే ఉంటుంది. నేనైతే వెళ్ళట్లేదు కానీ మీకు చూపిస్తున్నాను, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళిపోండి. ఇది చూడండి చాలా దగ్గరికి అయితే వచ్చింది.
చాలా పెద్దగా ఉంది భయ్య ఇది. చూస్తున్నారు కదా ఇది. చూసారు కదండి మన వైజాగ్లో ఉన్న ఇందిరాగాంధీ జూ పార్క్ మొత్తం అంతా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విజయసన్ని బాయ్. ఫస్ట్ తీసాను కానీ చూడండి, సెకండ్ టైం బ్యాక్ సైడ్ చూసినప్పుడు అయితే బాగా కనిపించింది. చూడండి పక్షులు చుట్టూ అది మేస్తుంది, గడ్డి తింటుంది ఇది. There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. Damn, what a hell of a view. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date, you're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. So catch me if I fall. Praying that this night's gonna last. You got it all on tap, I'm loving your vibe, always have your back. We like all the same tracks, listen all night in the sheets all black. Said I'm falling fast, don't remember life before you, that's facts. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date, you're so fine, I'm so late.